హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. సో షార్ట్ వీడియో చూశారు కదా, మీకు చెప్పినట్టే కరెంట్ ఆఫీస్ ఏరియాలో మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఒక 3-4 ప్లాట్లు సేల్కి వచ్చాయి ఇళ్ళ మధ్యలో అని చెప్పాను కదా. సో అది ఇక్కడ రోడ్ నుంచి ఎంత దూరము ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. చూసి నచ్చితే మీరు కొనుక్కోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇంత డీటెయిల్ వీడియో నాకు తెలిసి నేనైతే చూడలేదు నెట్లో. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బస్టాండ్ వైపు వెళ్ళే దారి, మార్కాపురం డిస్ట్రిక్ట్ మెయిన్ బస్టాండ్ వైపు వెళ్ళే దారి. ఓకే, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అలా ఉంటుంది బస్టాండ్. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి రోడ్లు అన్నీ. ఓకే, కొద్ది ముందుకు వెళ్తే మార్కాపురం బస్టాండ్. సో ఇదిగోండి, ఇది వచ్చేసి గ్రోఫర్స్. ఓకే, సో ఇలా వెళ్తే కలెక్టరేట్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉండొచ్చు. దెన్ ఇది వచ్చేసి కరెంట్ ఆఫీసు. ఇది మొత్తం కరెంట్ ఆఫీస్ ఏరియా ఫ్రెండ్స్, చాలా పెద్దది. ఓకే, ఎయిట్కి చూడండి. సో ఇక్కడి నుంచి మనము ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఓకే, ఇక్కడి నుంచి స్ట్రైట్ రోడ్డు ఉంది మనకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా, జస్ట్ ఇలా చూడండి, చూసుకుని మీరే వచ్చేయచ్చు. ఇదిగోండి ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీ సౌకర్యం కోసమే నేనే ఇదిగోండి రోడ్డు దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఏంటి మొత్తం షూట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది. సో జస్ట్ స్ట్రైట్గా. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగు నుంచే చూడండి, అంత సీసీ రోడ్లు కానీ అంత మీకు కమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ జనరేట్ అయిపోయి ఉంది. ఇక్కడ సాగర్ వాటర్ కూడా వచ్చుద్ది, నార్మల్ వాటర్ కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు మనకు. ఇదిగోండి కొద్దిగా జస్ట్ ముందుకు వెళ్ళాలంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బిజీ ఏరియా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఎవరో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు కార్నర్ బిట్. ఇదిగోండి జస్ట్ ఇలా వచ్చాము, ఇటు సైడ్ లెఫ్ట్ తిరిగాము. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కరెంట్ ఆఫీస్ అంటారు. ఓకే, కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అనమాట. ఇదిగోండి జస్ట్ ముందుకు వెళ్ళాము. చూడండి కమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ జనరేట్ అయ్యి ఉంది. మార్కాపురంలో ఉన్న వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ తెలిసిందే ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి స్ట్రైట్గా వెళ్తున్నాం మనము. చూడండి మంచి మంచి ఇల్లులు మిద్దెలు ఎలా ఉన్నాయో. ఓకే, జస్ట్ ఇలా తిరిగాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వచ్చేసాం మన ప్లాట్ దగ్గరికి మనము. సో ఇంత జనరేట్ అయిన కమ్యూనిటీ జనరేట్ అయిన ఏరియాలో ఇవ్వండి ఫ్రెండ్స్, దీన్ని మదీనా మసీద్ అంటారు. ఓకే, మదీనా మసీద్. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాం, ఇవే మన ప్లాట్లు ఇక్కడే ఫ్రెండ్స్. ఓకే రైట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చేసాం కదా, మన ప్లాట్లు జస్ట్ ఇక్కడే. ఓకే, చూపిస్తున్నాం చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసాం కదా, ఇది సీసీ రోడ్ అనమాట. ఓకే, జస్ట్ ఇదే ఇలా కొద్దిగా వెళ్తే ఇది మన ప్లాట్లకు దారి. ఈ దారి అనేది సపరేట్గా మన ప్లాట్ల కోసమే ఫ్రెండ్స్. ఇవ్వండి రైట్. ఇగోండి ఫ్రెండ్స్, ఇవి మన ప్లాట్లు చూసేసారా, వచ్చేసాము. ఇగోండి ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 ప్లాట్లు ఉన్నాయి మనకు. ఇగోండి ఈ హద్దు. ఇదిగోండి చూడండి, ఇలా లోపలికి వచ్చాము. ఇది వచ్చేసి మసీద్ ఫ్రెండ్స్. ఓకే, మదీనా మసీద్. సో ఆల్మోస్ట్ కమ్యూనిటీ అనేది జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. ఇదిగోండి ఇది ఒక హద్దు. సో ఇంకొద్ది ముందుకు వెళ్తే ఆ బ్యాక్ సైడ్ ఒక హద్దు. చూడండి రైట్. ఇదిగోండి ఫ్రెండ్స్, దెన్ అక్కడి నుంచి ఇదొక హద్దు. ఓకే, దెన్ స్ట్రైట్. ఓకే, ఇది ఫస్ట్ ప్లాట్, ఇది సెకండ్ ప్లాట్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి. ఓకే చూడండి, ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అది సెకండ్. ఈ రెండు వచ్చేసి ఈస్ట్ ప్లాట్లు ఫ్రెండ్స్, తూర్పు ఫేస్. ఓకే ఇవ్వండి రైట్. ఇవ్వండి ఆ హద్దు. ఈ రెండు వచ్చేసి తూర్పు ప్లాట్లు రైట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పరమట ప్లాట్లు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ మార్కింగ్ అటువైపు పరమట ఫేస్ ప్లాట్స్. ఓకే ఇదిగోండి రైట్. ఇక్కడ ఒక స్ట్రోను, ఈ కార్నరు, ఆ కార్నర్ ఒక స్ట్రోను. ఓకే, దెన్ ఇవి వచ్చేసి పరమట ప్లాట్లు ఇక్కడి నుంచి రైట్ ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి అది ఫ్రెండ్స్ విషయము. ఇదిగోండి దారి, ఇది వచ్చేసి మన ప్లాట్లకే సపరేట్గా మన ప్లాట్లకే దారి. ఇది వచ్చేసి మసీదు. సో అది ఫ్రెండ్స్, కమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ జనరేట్ అయ్యి ఉంది ఇక్కడ. చుట్టుపక్కల నీళ్ళులే, నీట్గా ఉందంతా, క్లియర్ టైటిల్ మార్కాపురంలో. ఇక్కడ నుంచి నేను అనుకోవటం బస్ స్టాండ్ ఒక 1 or 1.5 కిలోమీటర్ ఉంటుంది. మార్కాపురం డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్. ఐ రిపీట్, మార్కాపురం డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్. జస్ట్ అలా రోడ్ ఎక్కుతానే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. మీరు రైట్ వెళ్తే కలెక్టరేటు, లెఫ్ట్ వస్తే
లెఫ్ట్ వెళ్తే మార్కాపురం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. సో ఇంత దగ్గరలో ఇంత జనరేట్ కమ్యూనిటీ అనేది నీట్గా జనరేట్ అయి ఉంది. ఒకసారి చుట్టుపక్కల కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పెద్ద బిల్డింగ్ పక్కన ఇవ్వండి, చూడండి ఒకసారి స్లోగా చూపిస్తాను. ఇవ్వండి, ఆల్మోస్ట్ కమ్యూనిటీ అనేది జనరేట్ అయింది. ఇది ఇక్కడ కూడా ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇవ్వండి రైట్. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ ప్లేస్ మన వ్యూవర్స్ కోసమే వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఇంత మసీదు దగ్గరలో గుడి కొద్దిగా అటు పక్క ఉంది, రాముల వారి గుడి ఇవన్నీ. సో మీరు ఏ కమ్యూనిటీ అయినా ఎవరైనా కానీ మీకు ప్రేయర్ చేసుకోవాలన్నా కానీ అంత దగ్గరలో ఉంది. రోడ్ యాక్సెస్ సీసీ రోడ్ ఉంది, ఇటువైపు సాగర్ వాటర్ కనెక్షన్ ఉన్నాయి, దెన్ వచ్చేసి నార్మల్ వాటర్ కూడా అవైలబుల్లో ఉంది, రిజిస్టర్ ల్యాండ్. సో ఇది ఫ్రెండ్స్, మనము ఒక తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి, రిజిస్టర్ చేసుకొని మంచిగా వీటికి లోన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ సివిల్ స్కోర్ని బట్టి ఉంటాయి ఇవన్నీ. సో మీరు ఇవన్నీ చూసుకొని మనకు ఒక మంచి ఇల్లు కావాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక చిన్న బడ్జెట్లో అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా వచ్చే ఉన్నాయి. నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, ఏసీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. అది ఫ్రెండ్స్, కార్ ఏసీ వర్క్ కూడా నడుస్తూ ఉన్నది. ఆటో నగర్లో మన షాప్ ఉంది, సింగపూర్ ఏసీ వర్క్స్ అని. ఊర్లో వచ్చేసి A to Z రిఫ్రిజిరేషన్స్, బాటా షోరూమ్ ఆపోజిట్ దోర్నాల్ బస్ స్టాండ్. సో ఈ ప్లాట్లో కూడా కొద్దిగా డిలే అవుతూ ఉంది. సో నేను ఒక్కడిని ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి షూట్ చేసుకోవటం కానీ ఎడిట్ చేసుకోవటం అంతా చాలా వర్క్ అనేది ఎక్కువ ఉంది, ప్రెషరు. సో అది విషయము. సో మీకు ఏమన్నా మార్కాపురం చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్లు ఏమైనా ఏసీ సర్వీసులు కానీ ఫ్రిడ్జ్ సర్వీసులు కానీ ఏమైనా ఉన్నా కానీ మనము కొద్దిగా టైం పట్టుద్ది. సో ఒక క్యూ ఆర్డర్లో వెళ్తూ ఉంటాను నేను, 1 by 1 చూసుకొని అపాయింట్మెంట్ ఇచ్చుకొని వెళ్తూ ఉంటాను అనమాట. సో అది మీకు కార్ ఏసీ, గ్యాస్ ఫిల్లింగ్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మనతో కన్సల్ట్ అవ్వండి. మన నెంబర్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ప్లస్ ఇందులో కూడా పెడతాను నేను. ఓకే ఫ్రెండ్స్, సో రియల్ ఎస్టేట్ది ఆల్రెడీ చూపించాను కదా. ఇంత దగ్గరలో మీకు 4 ప్లాట్లు క్లియర్ టైటిల్ నీట్గా ఉంది, రిజిస్టర్వి. మీరు చూసుకొని మాట్లాడుకుంటే మీకు రిజిస్టర్ ఇమీడియట్గా చేపించి ఇచ్చేస్తాము. మీరు ఇల్లు కావాలన్నా కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. సో ఇంకోసారి చూపిస్తాను చూడండి, ఒక కార్నర్ నుంచి చూపిస్తాను. ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు అనేది ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. చూసుకొని మనకి ఈ ఏరియాలో కావాలి, ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇక్కడికి వచ్చి ఒకళ్ళిద్దరిని మీడియేటర్ని పట్టుకొని తిరిగి చూసి చేయాలన్నా కానీ మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, మార్కాపురం డిస్టిక్లో బస్ స్టాండ్కి దగ్గరలో, కలెక్టరేట్ దగ్గరలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, లేదా మీ ఫ్రెండ్స్కే సజెస్ట్ చేయాలనుకున్నారు, ఈ ఛానల్ మీరు చూస్తూ వాళ్ళకి ఫార్వర్డ్ చేయవచ్చు. మీకు నచ్చింది అనుకోండి, వచ్చి మీరని తీసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చూపించాను. ఒకసారి బయట కూడా చూపిస్తాను. సెంటర్ మ్యాక్సిమం డీటెయిల్స్ మీకు అనేది ఇవ్వాలనేది నా కోరిక. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాను, మీకు మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు అనమాట. సగం లేకుండా మొత్తం చూడండి వీడియో, ఇవ్వండి. ఓకే, మొత్తం వీడియో చూసి మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే ఇంకో వీడియో, ఒక 5-6 వీడియోలు పెట్టుకోండి, కంపేర్ చేసుకోండి. ఇది బస్ స్టాండ్కి దగ్గర, ఇది ఇక్కడే దగ్గర, ఇది ఇక్కడ. ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కళ్ళు ఉంటుంది. కొంతమంది ఇళ్ళ మధ్య వద్దు, పీస్ఫుల్గా వేరే దగ్గర కావాలంటారు అనమాట. కొంతమంది ఇళ్ళ మధ్య కావాలండి. ఇది వచ్చేసి దారి. ఓకే, ఇదే సీసీ రోడ్, ఇంకా కిందికి వెళ్ళొద్దు మీకు. ఓకే, కిందికి ఇది ఇంకా. ఓకే, ఇది వచ్చేసి మనం ఇందాక చూపించాను కదా కరెంట్ ఆఫీసు, అది ఇదని. ఇదే కరెంట్ ఆఫీసు కనిపించేది. అంటే కమ్యూనిటీ మీకు చూపించడానికి నేను వస్తున్నా ఫ్రెండ్స్. మీకు క్లియర్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఆ కార్నర్లో, మీకు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కరెంట్ ఆఫీసు. ఇదిగోండి, ఇటు ఒక దారి ఉంది. రైట్, చూడండి నీట్గా. ఇదిగోండి, ఇది కరెంట్ ఆఫీస్. ఇదిగోండి, ఇదంతా కరెంట్ ఆఫీస్. ఇది చాలా ఎకర్స్లో ఉంది ఇదంతా. ఓకే, జూమ్ అవుట్ చేస్తాను కొద్దిగా. ఇదంతా కరెంట్ ఆఫీస్. ఓకే, కమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ జనరేట్. ఇదిగోండి మదీనా మసీద్. ఇదిగోండి. ఓకే రైట్. ఓకే, ఇది ఫ్రెండ్స్. సో మసీద్ దగ్గరికి వెళ్ళి వీడియో అనేది ఎండ్ చేద్దాము. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసుకోండి. ఇది నచ్చితే మీరు మనతో కాంటాక్ట్ అయ్యే పద్ధతి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, ఈ ప్లాట్ గురించి మీరు ఏమైనా ప్రైస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటారా, లేదా డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తారా, మనకు కాంటాక్ట్ అవుతే మనము డీటెయిల్స్ అనేవి ఇస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మన నెంబర్ ఉంటుంది, యాడ్ ఐడి ఇస్తాను, వాట్సాప్ చేయండి, రేట్ మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇటువంటి మంచి రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ అండ్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్ అండ్ గుంటూరు సిటీ.
ప్రజెంట్ ఏసీ వర్క్లు అవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి A to Z రిఫ్రిజిరేషన్స్ మార్కాపురం దోనాల్ బస్ స్టాండ్ బాటా షోరూమ్ ఆపోజిట్. దెన్ కార్ ఏసీ వర్క్స్ అయితే ఆటో నగర్ మార్కాపురం. ఓకే, సింగపూర్ ఏసీ వర్క్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి మసీద్ చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, మదీనా మసీద్ నీట్గా ఉంది. ఫ్రెండ్స్ ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.